హలో ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే రియల్ ఎస్టేట్ లా అండ్ రెగ్యులేషన్. రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనడం, అమ్మడం, డెవలప్ చేయడం అంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ కరెక్ట్ లాస్ గురించి తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే కొన్నిసార్లు ఫ్రాడ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. కాబట్టి ఈ వీడియోలో రియల్ ఎస్టేట్లో ఉన్న మెయిన్ లాస్ మరియు రెగ్యులేషన్స్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇండియాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ రెరా యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఈ లా మెయిన్ పర్పస్ ఏంటంటే బయర్స్ని ప్రొటెక్ట్ చేయడం మరియు బిల్డర్స్ ఫ్రాడ్ చేయకుండా కంట్రోల్ చేయడం. రెరా ప్రకారం బిల్డర్స్ ప్రాజెక్ట్ని రెరాలో రిజిస్టర్ చేయాలి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ బయర్స్కి క్లియర్గా చెప్పాలి, టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే బిల్డర్ పెనాల్టీ కూడా పే చేయాలి. నెంబర్ 2, ప్రాపర్టీ టైటిల్ అండ్ ఓనర్షిప్ లాస్. రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ క్లియర్ ప్రాపర్టీ టైటిల్. ప్రాపర్టీ కొనేటప్పుడు మనం వెరిఫై చేయాలి ఓనర్ ఎవరు, ప్రాపర్టీ మీద లోన్స్ ఉన్నాయా, ఎనీ లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా. క్లియర్ టైటిల్ ఉంటే ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లమ్స్ రావు. నెంబర్ 3, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇండియాలో ప్రాపర్టీ పర్చేస్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ కంపల్సరీ. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రాపర్టీ డాక్యుమెంట్ రిజిస్టర్ చేయాలి. దీనికోసం బయర్ స్టాంప్ డ్యూటీ పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ప్రాపర్టీ లీగల్గా బయర్ నేమ్లో ఉంటుంది. నెంబర్ 4, ల్యాండ్ యూజ్ అండ్ జోనింగ్ లాస్. ప్రతి ల్యాండ్కి గవర్నమెంట్ ఒక పర్పస్ ఫిక్స్ చేస్తుంది. ఎగ్జాంపుల్, రెసిడెన్షియల్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్, ఇండస్ట్రియల్ ల్యాండ్. రెసిడెన్షియల్ ల్యాండ్లో ఫ్యాక్టరీ బిల్డ్ చేయడం ఇల్లీగల్, కాబట్టి ల్యాండ్ యూజ్ రూల్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5, బిల్డింగ్ అప్రూవల్ అండ్ పర్మిషన్స్. హౌస్ ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలి. ఎగ్జాంపుల్, లేఅవుట్ అప్రూవల్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్. అప్రూవల్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తే గవర్నమెంట్ డిమోలిషన్ కూడా చేయొచ్చు. నెంబర్ 6, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ. ఫ్రెండ్స్, ప్రాపర్టీ కొనేటప్పుడు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, షార్ట్గా ఈసీ, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఈసీ అంటే ప్రాపర్టీ మీద లోన్స్ ఉన్నాయా, లీగల్ కేసెస్ ఉన్నాయా, ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. యూజువల్లీ బ్యాంక్స్ లోన్ తీసుకునే ముందు బ్యాంక్స్ కంపల్సరీగా ఈసీ చెక్ చేస్తాయి. కాబట్టి ప్రాపర్టీ కొనేటప్పుడు లాస్ట్ 15 to 30 years ఈసీ చెక్ చేయడం సేఫ్. నెంబర్ 7, ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్. రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ ఓనర్ అయ్యాక ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయడం కంపల్సరీ. ప్రాపర్టీ ట్యాక్స్ని లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ కలెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా హౌస్ ట్యాక్స్, కమర్షియల్ బిల్డింగ్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్. రెగ్యులర్గా ట్యాక్స్ పే చేయకపోతే పెనాల్టీ పడవచ్చు. నెంబర్ 8, రెంటల్ లాస్. మీ ప్రాపర్టీని రెంట్కి ఇవ్వాలంటే రెంటల్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. రెంటల్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి మంత్లీ రెంట్, సెక్యూరిటీ డిపాజిట్, రెంటల్ పీరియడ్, టెనాంట్ రెస్పాన్సిబిలిటీస్. రెంటల్ అగ్రిమెంట్ రిజిస్టర్ చూస్తే ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ రాకపోవచ్చు. నెంబర్ 9, ల్యాండ్ కన్వర్షన్ రూల్స్. కొన్ని ల్యాండ్స్ అగ్రికల్చర్ పర్పస్ కోసం ఉంటాయి, కానీ కొన్ని మంది ఫార్మర్స్ ల్యాండ్ని బై చేసి హౌసెస్ ఆర్ కమర్షియల్ బిల్డింగ్స్ బిల్డ్ చేయాలనుకుంటారు. ల్యాండ్ కన్వర్షన్ పర్మిషన్ గవర్నమెంట్ నుండి తీసుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడం లీగల్ ప్రాసెస్. పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. నెంబర్ 10, ఇంపార్టెన్స్ ఆఫ్ లీగల్ వెరిఫికేషన్. స్టేట్లో బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే లీగల్ వెరిఫికేషన్ స్కిప్ చేయడం. ప్రాపర్టీ కొనేటప్పుడు ఆల్వేస్ చెక్ చేయాలి టైటిల్ డీడ్, ఈసీ సర్టిఫికేట్, లేఅవుట్ అప్రూవల్, రెరా రిజిస్ట్రేషన్, బిల్డింగ్ పర్మిషన్స్. బెటర్ ఆప్షన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లాయర్ హెల్ప్ తీసుకోవడం. స్మాల్ లీగల్ చెక్ ఫ్యూచర్లో క్రోర్స్ లాస్ని సేవ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ సెక్టార్లో హ్యూజ్ మనీ ఉంటుంది, బట్ కరెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ముందు లాస్ తెలుసుకోవాలి, డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి, గవర్నమెంట్ అప్రూవల్స్ చెక్ చేయండి. అప్పుడే సేఫ్గా, ప్రాఫిటబుల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేయగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా బిజినెస్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.